ఏంటి ఏంటి గొప్ప చేస్తుంటే వాడు వచ్చాడు ఆ దైవ ప్రకారం మహాశయులందరూ యాగశాలలోకి రావాలి. శుష్కాలు ఆపి రావాలండి దయచేసి.
అయ్యా ఇప్పుడు పొద్దున చెప్పుకున్నాం విశేష కార్యక్రమాల్లో మారుతి లక్ష్మీ నరసింహ శర్మ గారు అని మీరు చూస్తున్నారు ఇక్కడ. వారు కూడా రేపు ఫాల్గుణ మాసంలో యజ్ఞం చేయబోతారు. ఆ యజ్ఞానికి ఇవాళ తస్మాత్ సోమే సోమ ప్రోచ్యః యశ ఏవైన మృచ్చతి అని వేదం. అంటే సోమయాగం జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక సోమయాగాన్ని గురించి సంకల్పం చేయటం అనేది ఆ మంత్రానికి అర్థం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆయన చేయబోయే సోమయాగానికి గణపతి పూజ చేశారు. కాబట్టి ఇప్పుడు మొన్న యజ్ఞనారాయణ సోమయాజులు గారు ఏ రకంగా అయితే శనీహారము అని అనుకున్నామో, ఆ శనీహారము అంటే యాగద్రవ్య యాచన అని ఆ పదానికి అర్థం. అది ఇప్పుడు వారు ప్రారంభిస్తున్నారు. వారికి మద్దూరు యాజులు గారు గురువు గారు, అందువల్ల ఆయన ఇప్పుడు లేరు కాబట్టి ఆత్మావై పుత్రనామాసి అని వేదం. గురువుగారు అబ్బాయి ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు కాబట్టి ఆ యజ్ఞంలోనే మేము గణపతి పూజ చెయ్యాలి అని, వేరే ముహూర్తంతో మాకేమీ పని లేదు, మా గురువుగారు అబ్బాయి ఏం చెప్తే చేయటమేను అని చెప్పారు. వారు ఆ రకంగా ఆదేశించారు. కాబట్టి ఇప్పుడు ఆ గణపతి పూజ అయింది. ఎవరైనా ఆ యజ్ఞానికి సమర్పణ చేయదలుచుకున్నటువంటి ద్రవ్యం ఏదైనా ఉంటే సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఇక్కడ ఎత్కించుతూ ఇక్కడ పెట్టేయండి. తర్వాత ప్రకటన చేస్తే వారు రాసుకుంటారు, సమయంలో దాన్ని అందించండి. అది ఇప్పుడు చెప్తున్నారు. ఓం చంద్రమసి మమ భోగాయ భవా చెప్ప మమ భోగాయ భవా భోగాయ భవా వస్త్రమసి మమ భోగాయ భవా హయోసి మమ భోగాయ భవా ఛాగోసి మమ భోగాయ ఛాగోసి మమ భోగాయ భవా మేషోసి మమ భోగాయ భవా దేవస్సవితా వసోః వసుదావా రాస్వేయత్ సోమా భూయో భర మా పృణన్ పూర్త్యా విరాధి మాహం ఆయుషా. అయ్యా బాగుంది. ఇగో సౌమ్యమ్మ గారు వస్తున్నారు. ఆవిడ రంగావధ్యుల వెంకట సచ్చిదానందమూర్తి హవిరియాజి గారు 1116 రూపాయలు మీకు ఇంటికి వెళ్ళాక ఇస్తామన్నారు. ఇప్పుడు ఆవిడ దగ్గర ఉన్నది ఆవిడ వేసేశారు. తర్వాత కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. అయ్యా 5000 రూపాయలు మారుతి గారు పంపిస్తాము ఇంటికి వెళ్ళాక అని చెప్తున్నారు. అయ్యా మీరేం చేస్తారంటే రాసుకోండి. అయ్యా బాగుంది, సంతోషం. అయ్యా మేము హేమాద్రి చంద్రకాంత్ శర్మ గారు, చంద్రమౌళి శర్మ గారు వారిద్దరూ 10,000 రూపాయలు ఇక్కడ సమర్పించారు. ఇప్పటికీ సంగమే శాస్త్రి గారు వారి పుత్రులు భోజనం నిమిత్తం మొత్తం భోజనం చాలా పెద్ద విషయం. వారణాసి సంగమేశ్వర శాస్త్రి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి యజ్ఞానికి సరిపోయే భోజనం మొత్తం నిర్వహణ మేము చేస్తాము అని చెప్పారు 5 రోజులకి. అది ఆ విషయం ప్రకటన చేస్తున్నాం. అదే అయ్యా అది అంతే చెప్పేదే ఉంది. అది యావజ్ఞ ఉపయోక్షే అయ్యా యావజ్ఞ ఉపయోక్షే తాను మీ యజ్ఞార్థం శేషాత్ బ్రాహ్మణ భుజీరను. అది మామూలేది. మేము అయ్యా 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మీ సోదరులు పేరు చెప్పండి. శివప్రసాద్ గారు 1,00,000 రూపాయలు సమర్పిస్తున్నారు. ఆ సమయానికి అది అందుతుంది మీకు. ఎట్లాగా ఉంటుంది? వడ్డీ పడాలి. ఇప్పటి నుంచి వడ్డీ కావాలి. అయ్యా ఇంకో విషయం కూడా, యజ్ఞం ఎక్కడ చేయాలి అనేది కూడా కొంత ఆలోచన ఉంటూ ఉంటుంది. ఈ యజమానుల విషయంలో కానీ యజ్ఞ నిర్వాహకులైనటువంటి అధ్వర్యుడు గారైనటువంటి ప్రస్తుత యజమానులు యజ్ఞనారాయణ సోమయాజులు గారు, యజ్ఞనారాయణ దీక్షిత సోమయాజులు గారు వారి యొక్క అభిప్రాయం ఏమిటి అంటే యజ్ఞం కూడా విదేశాల్లో జరుగుతుంది అని,
ఇద్దరు కూడా ప్రకటన చేయమన్నారు. అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో ఏం చేయాలో అనే ఆలోచన మనకక్కర్లేదు. ఇక్కడికి రావడానికి మనం సిద్ధంగా ఉంటే చాలు. పెండ్యాల మహేశ్వర శాస్త్రి గారు 2000 రూపాయలు ఇప్పుడు సమర్పణ చేశారు. ప్రస్తుత దీక్షితులు గారు అల్లుడు, ఆయన రెండో అల్లుడు కాబట్టి 2000 రూపాయలు సమర్పించారు. అయ్యా ఒక నేతి డబ్బా మేము సమర్పణ చేస్తాం. అది ఒక డబ్బా ఆయనంతా పోసుకుంటాను. అగ్నిశోమయ పశువు నేను ఇస్తాను. రామలింగ హరియాజి, కప్పగంత రామలింగ హరియాజి గారు మా తమ్ముడు ఒక నేతి డబ్బా, నెయ్యి డబ్బా, ఆ యజ్ఞానికి కావాల్సినంత నెయ్యి అంతా వాడు సప్లై చేస్తారు. 5 రోజులుగా నెయ్యి చేస్తారు. వారు ఎట్లయినా ఇస్తారు. వారు బ్రహ్మత్వ స్థానంలో కూర్చుంటారు కాబట్టి వారి దగ్గర మేము వసూలు చేస్తాం. ఎట్లా ఒక పశువు నేను ఇస్తాను. అగ్నిశోమయ పశువు 5000 కాక. అయ్యా ఆర్థిక మహాశయులందరూ దగ్గరికి వస్తే ఆశీర్వచనం చేద్దాం. అబ్బాయి రాలేదు, బహుశా రాడు, రాకపోవచ్చు. తప్పకుండా అట్లాగా, సరే సరే తప్పకుండా. అయ్యో పెట్టాలిగా. విష్ణుభట్ల శ్రీరామచంద్ర శర్మ గారు అగణిత ధనం 116 రూపాయలట. అయ్యా అందరూ వస్తే ఆశీర్వచనం చేద్దాం. అమ్మ పుట్టింటి వారి కట్నాలు. సుమంగళేరియం మధురిమాగో సమేతవశ్యత సౌభాగ్యమస్య దత్తాయాథాస్తం విపరేతన. బాబాయ్ గారా మీ సోదరులు మేడిచర్ల కోదండరామ శర్మ గారు సోదరిని ఆశీర్వదించి ఇచ్చినటువంటిది పట్టు చీరలు, పట్టివికలు, పసుపు కుంకుమ సర్వాభరణములను ఇవం వస్త్రాణి వసావసాథే వివరచిద్ర సర్గా అవాతిరతమనుతానుసర్తేరుణాసచేతే. మీ బావగారు బ్రహ్మశ్రీ మేడిచర్ల కోదండరామ శర్మ గారు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు పట్టు మధుపర్కద్వయం ఇంటి పేరు అయ్యా పాలగుమ్మి నాగరమేష్ గారు 5000 రూపాయలు సమర్పిస్తున్నారు. కుమారస్వామి గారు కూడా మాకు ముహూర్తాలతో వ్యక్తం లేదు. మా మామయ్య చేసే యజ్ఞాల్లో మధ్యమావతి చెప్తున్నాడు. మా కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా ఫల్గుణ మాసం దాకా ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు కాబట్టి
గుమ్మేపల్లి వెంకటేశ్వరరావు గారు అగణిత ధనం. అయ్యా తప్పకుండా కూర్చోండి, ఏంటా తొందరపడతారే. అయ్యా, చిన్న విషయం, యజమానుల గురించి కొద్దిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగా మీ అందరూ చూస్తూనే ఉంటారు, అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తే వారు. మారుతి వారు, వారింటి పేరు శ్రీవత్స గోత్రీకులు. శ్రీవత్స గోత్రీకులు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం వాళ్ళకే అసలు జన్మతహానే ఉన్నది. అందరికీ ఏ హోమం చేసుకున్నప్పటికీ, ఇప్పుడు పెళ్లి చేస్తున్నప్పుడు కూడా హోమాలు చేస్తారు, ఉపనయనం ఏది చేసుకున్నప్పటికీ హోమాలు ఉంటూ ఉంటాయి. హోమాలు చేస్తూ ఉంటే అందరూ 4 సార్లు ఆజ్యగ్రహణం చేస్తారు. కానీ శ్రీవత్స గోత్రీకుల ప్రత్యేకత ఏంటి అంటే 5 సార్లు తీసుకుంటూ ఉండాలి వాళ్ళు. కాబట్టి అటువంటి ఆ వంశంలో జన్మించినటువంటి ఈయన, వీళ్ళ నాన్నగారు మారుతి రాజేశ్వర అవధాన్ గారుని దిండుకూరి యాజులు గారు అని లోకంలో బాగా ప్రసిద్ధులు. వాళ్ళు అన్నదమ్ములు ముగ్గురు అవడానికి నలుగురైనా ముగ్గురు బాగా వైదిక లోకంలో త్రిమూర్తులుగా ప్రచారాన్ని పొందినటువంటి వ్యక్తులు వారు. అటువంటి స్థాయి వారికి ఉన్నది. వారి యొక్క మేనల్లుడు ఈ యజమాని, వీళ్ళ నాన్నగారు రాజేశ్వర అవధాన్ గారని, ఆయన మా గురువు గారు, అంటే వీళ్ళ మేనమామ గారు, పెద్ద మేనమామ గారు దిండుకూరి యాజులు గారు అంటారు. ఆయన వీళ్ళ నాన్నగారు అంటే రాజేశ్వర అవధాన్ గారు, వీళ్ళిద్దరూ ద్రవిడ దేశం వెళ్ళి, అంటే మద్రాసు వెళ్ళి సామవేదం ప్రత్యేకంగా అధ్యయనం చేసి వచ్చి ఆ సామవేదాన్నంతా కూడా ఇక్కడ బాగా వ్యాప్తి చేశారు. ఆయన చక్కగా అజాత శత్రువు అని చెప్పాలి రాజేశ్వరధన్ గారు అంటే. చాలా ఆయన నోట్లోంటి పరుషమైనటువంటి శబ్దం నేను ఎప్పుడూ వినలేదు అసలు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడటం, ఎవరితో అయినా సరే బాగున్నావా, ఎవరినైనా సరే, చిన్న పెద్ద, వాడు మాట్లాడా, ఇవన్నీ నైనా బాగున్నావా, ఇంట్లో అందరూ బాగున్నారా, ముందు మొట్టమొదటి మాట. చిన్నపిల్లవాడు కదా, వాడితో నేను మాట్లాడడం ఏంటి అని ఆయన ఎప్పుడు అనుకోలే. ముందు మాట ఆయనదే ఉండేది. అటువంటి రాజేశ్వర అవధాన్ గారే యజ్ఞం చెయ్యాలి అని చాలా సంకల్పం చేసి ఆయన పుస్తకానికి కార్యరూపంలోకి తీసుకురాలేకపోయారు. వారి యొక్క తపస్సే ఇవాళ వీరు కార్యరూపంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ఆశీర్వచనం చేయండి. అట్లాగే పెద్దవాళ్ళైతే ఆశీర్వచనం, చిన్నవాళ్ళైతే ప్రార్థన యజ్ఞేశ్వర దగ్గర. యజ్ఞం అంతా కూడా చక్కగా నిర్విఘ్నంగా జరిగేటటువంటి ఆ అభిప్రాయంలో అందరూ కూడా వారికి సహకరించండి. ఆ తర్వాత మా గురువుగారి చెల్లెలు, వీళ్ళ అమ్మగారు అనమాట, ఆవిడ నరసమ్మ గారు అని, ఆవిడ కూడా యజ్ఞం కావాలి అని నేను స్వయంగా చూశానన్నమాట. ఆ స్థితి, ఆ దంపతులు ఇద్దరి యొక్క తపస్సు వారు సాధించలేకపోయారు. అదే ఆత్మావే పుత్రనామాసి అని పుత్రముఖంగా జరుగుతోంది. దానికి సంతోషం. ఇదంతా కూడా వారి యొక్క ఆశీర్వచనం, మద్దూరు యాజుడి గారి యొక్క ఆశీర్వచనం. ఆయన ఉంటే ఆయన చెప్పారు, నేను యజ్ఞం చేయాలి, నేను అర్చజ్ఞం చేయాలి, ప్రధానంగా ఉండి నేను నడిపించాలి అని చెప్పి ఆయన అనేక పర్యాయములు ఈయన దగ్గర అంటాం నేను విన్నాను. ఆయనకు కూడా అదే అభిప్రాయం. కాబట్టి అటువంటి పెద్దల యొక్క ఆశీర్వచనం వల్ల ఇది కార్యరూపంలోకి రాబోతోంది. కార్యరూపంలో చాలా వైభవంగా నడుస్తుంది ఆ కార్యక్రమం అంతా కూడాను. దాంట్లో కూడా మళ్ళీ మనమందరం ఎక్కడి చెడు తిరిగినా మళ్ళీ మనము ఒకటి కాబట్టి మనం దగ్గరుండి ఆ కార్యక్రమాలంతా కూడా దిగ్విజయం చేయిద్దాం. మీరంతా కలిసి ఒక ఆశీర్వాదం చేయాలి. ఈ యజ్ఞం లోపల వాళ్ళ అబ్బాయికి వివాహం కావాలి, అది చాలా వాళ్ళ అభిప్రాయం కాదు. దానికి తగిన మంత్రం అగ్ని శ్రద్ధ మహతే సౌభగాయ తవద్యుమ్నాన్యుత్తమాని సంతో సంధ్యాస్పత్యగుం సోమాకృష్వ శత్రూయతామభితిష్ఠా మహాగుంసి. ఇది గణపతి శాస్త్రి గారు చెప్పారు. నాకు మాటలు చెప్పడానికి మా రాజేశ్వరం మాయ నాకు మొదటి నుంచి ఆయన పరిచయం. వైశాఖ పంచమి నాడు తప్పకుండా నేను బ్రాహ్మణుడికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. నన్ను పిలిచేవాడు, అరే నీకు కావాల్సిన రసాలు మామిడి పళ్ళు ఎరుకోసం నాకే డబ్బులు ఇచ్చేవాడు. అక్కర్లేదు మావి, నువ్వు ఏం తెస్తే అది బాగుంటుంది అనేవాడు. రసాల మామిడి పెట్టలతో నాకు భోజనం పెట్టేవాడు. ఎప్పుడన్నా రాత్రి వీళ్ళమ్మ ఉంది,
మేమిద్దరం ఢిల్లీ నుంచి రాత్రి 2 గంటలకి దిగాం. మేము వస్తామని మిరపరొట్టె కాల్చుంటుంది. ఏమమ్మా 2 అయింది ఇప్పుడు తినలేవంటే, ఇప్పుడే తినాలి నువ్వు, పొద్దు నుంచి అన్నం లేకుండా వచ్చారని ముందు నాకు పెట్టి తర్వాత వాడు అబ్బాయికి పెట్టింది. అట్లా ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన నా ఎందుకు ప్రేమగా ఉండేవాడు. ఆయన సామవేదం దాంట్లో నేను ఆగ్రహం చేశాను. అవద్యాత్రలో మంచి స్నేహంగా ఉండేవాడు. తప్పకుండా వైశాఖ పంచమి నాడు వెళ్ళేవాడిని. మా వేద సభ మధ్యలో వచ్చేది. సరే కానీ వాడు ఇప్పుడు కూడా వైశాఖ పంచమి నాడు వెళ్ళొచ్చు వాడింటికి. నేను వెళితే అమ్మాయి నాకు సార్లు అన్నం పెట్టింది, రాలేదని అనుకుంటారు. కానీ నేను ఆయన తిరుపతి పోతుంటే వాడు మాకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి రోడ్డు మీద నుంచొని భావిస్తున్నాడు. నా యజ్ఞం 5 రోజులు వాడు అక్కడ కూర్చున్నాడు. ఏమి ఇచ్చారనేది కాదు, ఆత్మీయతగా అక్కడ ఉండాలి. మనం ఇచ్చేది చూడడం ఎంత ఎల్లకాలం కాదు. కాబట్టి ఆ యజ్ఞానికి కూడా నేను వృద్ధుడినైనా 5 రోజులు అక్కడ కూర్చొని ఆ యజ్ఞాన్ని నడిపిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఏం భయపడక్కర్లేదు. నీ శరీరం కూడా ఆరోగ్యం పడుతుంది. ఈ లోపల మీ అబ్బాయి వివాహం కూడా జరుగుతుంది. ఈ పెద్దల ఆశీర్వచనం. యజ్ఞంలో అందరికీ పరిచయమే. ఇక్కడ ఒక ముసుగు వేసుకొని అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా దాంట్లో ఒక ప్రయాణంగా వస్తారు. అంటే దాన్ని ఊరేగింపు అంటారు సరిగ్గా. అటువంటి స్థితి వస్తారు. అటువంటి ఇక్కడందరూ కూడా చూసే ఉన్నారు కాబట్టి అటువంటి ఆ ముసుగులోకి సకుటుంబంగా మొత్తం కుటుంబం అంటే ఇప్పుడు పూర్తి కాలేదు, పూర్తి కుటుంబంతో ఆ ముసుగులోకి వస్తారు, రావాలి. అయ్యా యజ్ఞాపరీశ్వరు, యజ్ఞానికి సరిపోయే యజ్ఞాపరీశ్వరు విష్ణుభట్ల జగన్నాథయాజులు గారు ఏర్పాటు చేస్తారు అని వారి అబ్బాయి గారు చెప్తున్నారు. వీరి కుటుంబానికి ఎన్నో జుజ్జూరికి సంబంధం ఉంది. ఆ ఒక్క మాట చెప్దామని. రాజేశ్వరం మావయ్య మా నాన్నగారు చేసిన యజ్ఞాల్లో ఆయన ప్రస్తావన చేశారు. ఇక్కడ ఆయన ఉద్గాత్రం ప్రస్తావన చేశారు. ఆ విధంగా ఆయనకి జుజ్జూరికి సంబంధం ఉంది. కాబట్టి మన జుజ్జూరు గ్రామస్తులందరూ ఈ యజ్ఞాన్ని మనకు ఆయన మన ఊరికి అల్లుడు అనుకుందాం. అల్లుడు ఆయన కొడుకు కాబట్టి ఆయన యజ్ఞాన్ని మనం నిర్విఘ్నంగా చేయించే బాధ్యత మనందరి మీద ఉన్నదని గ్రామస్తులకి మరోసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆయనకి జుజ్జూరికి మా నాన్నగారి యజ్ఞాలకి సంబంధం ఉంది. అందువల్ల మనం కూడా ఆయనకి ప్రచుర రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది మనకు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రార్థన. నేను ఇంకో హామీ కూడా ఇస్తున్నాను. వాళ్ళతో ఆలోచించక్కర్లేదు. మీరు ఇక్కడ యజ్ఞం చేసేటైతే మా గ్రామస్తుల్లో షావుకారులు అందరూ మాకు వాళ్ళకి శ్రమదానం చేసి యజ్ఞానికి సహకరిస్తారు. మీ యజ్ఞానికి మంచి సపోర్ట్ ఇస్తారు. నేను చెప్పిన మాటకు వాళ్ళు జవదాటరు. వాళ్ళ తరఫున నేను చెబుతున్నాను. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాక్ష స్వదేశో భవనత్రయం. 1977లో మద్దూరి వెంకటేశ్వరయాజులు గారు ఇక్కడ పౌండరీకరణ చేయడం జరిగింది. దాంట్లో మా నాన్నగారు కార్యక్రమంలో ఉండడం జరిగింది. ప్రస్తావన కార్యక్రమం చేస్తున్నారు. 20 రోజుల తర్వాతనే అది 40 రోజుల కార్యక్రమం. మా నాన్నగారు ఎట్లా కాస్త ఆయన అనారోగ్య మనిషి కాబట్టి ఆయన ఎట్లా ఉంటారో ఏమో అని చెప్పని ఒకసారి చూద్దామని చెప్పని వచ్చా. ఆయనకేమో మందులు అయిపోయాయని తెలిసింది ఎవరో వస్తే. ఆ మందులు తీసుకొని వచ్చి ఇక్కడికి ఇచ్చినప్పుడు యాదులు గారు నన్ను చూసి రమ్మని పిలిచారు. నువ్వు రారా అబ్బాయి అని. నువ్వు ఎవరు అబ్బాయి అన్నారు. ఇట్లా రాజేశ్వరం గారు అబ్బాయినండి అన్నా. ఏం చేస్తున్నావు అంటే ఇట్లా స్మార్థం చెప్పుకున్నానండి, ఏదో పనులకు వెళ్తూ ఉంటాను విజయవాడలో అన్న. ఇక్కడి నుంచి 20 రోజులు మా యాగంలో నువ్వు ఉండాలి. ఇక్కడ సోమేశ్వరాలయం ఉంది, దాంట్లో నువ్వు అభిషేకం చేయాలి పొద్దున పూట, తర్వాత వచ్చి ఈ కార్యక్రమంలో ఉండాలి, నీకు రాత్రిపూట భోజనం అని చెప్పారు. రుద్దుకులతో పాడే భోజనం అని చెప్పారు. తప్పకుండా అట్లాగే ఉంటానండి అన్న. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పి బట్టలు తీసుకొని ఇక్కడికి వచ్చా. ఆ 20 రోజులు ఇక్కడ ఉన్నా. 10 రోజులు అయిన తర్వాత ఈ దీక్షలు ప్రారంభమై పశువు యాగాలు ఇవన్నీ జరుగుతున్న టైంలో మధ్యాహ్నం 2 గంటలప్పుడు అందరూ భోజనానికి వెళ్ళారు విరామం. ఆ టైంలో ఇంత పందిళ్ళు వేశారు, మహా అద్భుతంగా వేశారు. ఎప్పుడో చిన్నతనంలో మా విజయవాడలో కృష్ణలంకలో మా మేనమామ గారు పౌండరీకం చేశారు. అప్పుడు మాకు 6 సంవత్సరాల వయసు. అప్పుడు చూసా. ఇక్కడికి వచ్చిన 18 సంవత్సరాలు. ఈ పౌండరీకం కూడా చూడాలి, తప్పనిసరిగా ఉండాలని చెప్పని అప్పుడు 20 రోజులు ఇక్కడ ఉండడం జరిగింది. ఇంత పాక పందిళ్ళని వేసినటువంటివన్నీ కూడా ఎట్లా అంటుకుందో మధ్యాహ్నం 2 గంటలప్పుడు మొత్తం భస్మీపట్నం అయిపోయి మొత్తం తగలబడిపోయింది.
నేను ఆ పందిరి పక్కనే పడుకొని ఉన్నట్టు ఒక సామిత్రం అని కట్టారు, దాని పక్కన పడుతుంది, ఇంత వేడి సగతి వెళ్తుంది, ఏమిటని తీరా చూస్తే ఆ సామిత్రం దగ్గర నుంచి అడ్డుకొని వచ్చేసింది. నేను మీ నీళ్ళు అందరికీ చెబుదామని కూడా వచ్చేటప్పటికే మొత్తం పందిరి టపా 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 మధ్యాహ్నం మంచి ఎండ, ఆ ఎండ టైంలో తేలిపోయింది. అక్కడ యాదవ్ గారు పడుకొని ఉంటే అయ్యా లేవండి పందిరి అందుకుందని చెప్పండి, ఆయన భిక్ష గిన్నె పుచ్చుకొని అది ఒక్కడే పుచ్చుకొని పుస్తకాలు అన్నీ మొత్తం వదిలేశారు. వదిలేసుకొని దంపతులు ఇద్దరు వచ్చి ఇక్కడ సూర్యనారాయణ స్వామి గారు వాటాలోకి వచ్చి అక్కడ పడుకొని నిండిపోయినారు. ఆయనకి ఏం చేయాలి తోసలే. తర్వాత సాయంకాలం 5 గంటల అయిన తర్వాత ఇదంతా చూసి ఇంత మొత్తం బస్సు పట్టణం అయిపోయిందన్నారు. ఊళ్ళో గ్రామస్తులంతా చూశాను నేను. అయ్యో ఇంత ఈయనక పలుకుపడింది అనుకున్నా. ఆ గ్రామస్తులంతా నిలబడి 24 గంటల్లో మొత్తం బాగు చేసి పందిళ్ళు వేసి ఆ యాగాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠింప చేశారు. ఒక రోజు పెరిగితే యాగం ₹1,00,000 పెరుగుతుంది ఆ రోజుల్లో. మరి అటువంటి యాగానికి అప్పటికి ఆయన 60 సంవత్సరాల వయసులో ఆయన తిరిగి మరి అంత కుటుంబీకుడు, మరి వీళ్ళ అన్నదమ్ములంతా కూడా అన్యోన్యతగా ఉండేవారు. రాజేశ్వర స్వామి గారు, సూర్యనారాయణ స్వామి గారు, మరి చిట్టయ్య గారు, ఇటువంటి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులంతా నిలబడి ఆ కార్యక్రమాన్ని చాలా బాధపడ్డారు. ఎట్లా మనం ఎట్లా కోలుకుంటాం అనుకున్నారు. అయితే ఏమిటి అంటే ప్రమాదం, మరి అక్కడ ఏ లోపం జరిగిందో తెలియదు. అటువంటిది ఏమిటంటే ఆ పందిరి వరద సమాప్తం. పక్కనే పెద్ద పెంకుటిల్లు మనదాకా కూడా ఇల్లుంది. అందుకు ఆ పెంకుటిల్లు కూడా ఏమైంది అనుకున్నాం, కానీ అది ఏమీ కాలేదు. అది అదృష్టం, వారి యొక్క పుణ్యం, చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువుల బలం. అక్కడి నుంచి 1977 నుంచి గురువు గారు ప్రతి చోట కూడా ఎక్కడో ఒక యాగం చేస్తూ వచ్చారు. నాకు చూడండి ఆ రోజుల్లో ఆయన గతించే వరకు కూడా దాదాపు ₹4 కోట్ల యజ్ఞయాగాది క్రతువులు సంపాదించి వచ్చి ఆయన కార్యక్రమాలు చేశారు. ఎవరు ఏమిస్తే తీసుకున్నారు. ఇంతమని ఒకరిని డిమాండ్ చేయలేదు. కొన్ని ఇక్కడ చేశారు, కొన్ని పొరుగుడలో చేశారు, అక్కడ చేశారు. ఆయన అనేక చోట్ల హిస్టరీ కార్యక్రమాలు కూడా చేశారు. ఒక చోట రైలు ఆగిపోయింది స్టేషన్లో, వాడు సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని చెప్పనుకుంటే ఆగిపోయింది, ఇంజన్ చెడిపోయింది అన్నారు. ఏదో బండి మొత్తం ఆగిపోతే ఆ ప్లాట్ఫారం మీద అస్తమానం సమయం అవుతుంది. అసలు అనుకుంటే ఆయనకి అస్తమానానికి ఇంటికి వెళ్ళిపోవాలి. అటువంటి వెళ్ళాక ఇక్కడ ఆగిపోతే ఎట్లా అగ్నిహోత్రం అని చెప్పనుకొని అప్పటికప్పుడు స్టేషన్లో ఆయన ఆయుధనాలు చాక్ పీస్ తోడికి అప్పుడు ఆయన దగ్గర చాక్ పీసు అగ్గిపెట్టా, కర్పూరం కూడా కొన్ని ద్రవ్యాలు ఆయన అట్టే పెట్టుకుని ఎమర్జెన్సీలో ఏదో అవసరం వస్తుందో అని చెప్పని దగ్గర పెట్టుకుంటూ ఉండేవారు. అయితే అప్పుడు అగ్నిహోత్రాలు పెట్టి చాక్ పీస్ తోడి తీసి అక్కడ మట్టి ముగ్గుళ్ళు ఉన్నాయి, వారి 3 మట్టి ముగ్గుళ్ళు దాంట్లోనే పెట్టి వారు అగ్నిహోత్రం చేశారు. చూస్తుంటే అక్కడంతా ఈ రైల్వే గార్డు వీళ్ళంతా కూడా వచ్చి ట్రైన్ వాళ్ళు సిగ్నల్ ఇచ్చినా కూడా పోని వాళ్ళ. ఆ రైల్వే సూపరింటెండెంట్ వచ్చాడు, ఏమిటి ఆపేమన్నాడు. అక్కడ హోమం చేసుకుంటున్నారండి అన్నాడు. అతను అడిగాడు, ఏమిటి చేసేది హోమం అని చెప్పండి. యాగం ఇప్పుడు చేసి తీరవలసిందే. ఆయన మాట్లాడలా. 6 గంటల సేపు అగ్నిహోత్రం అయ్యే వరకు అయిపోయింది. ఇట్లా అగ్నిహోత్రం చేస్తున్నాడు. మళ్ళీ రెడ్ సిగ్నల్ వేసాడు, ఆపాడు. కార్యక్రమం అయిపోయిందో అప్పుడు ట్రైన్ ఎక్కాం, రైలుకి వెళ్ళింది. అంతా దాదాపు 300 మంది వచ్చి చుట్టూ మూగారు. ఎందుకు ఆగిందని పెద్ద ఎక్కడతో అందరూ నీళ్లు తెలియదు, అవబరం నీళ్ళు బిందె నీళ్లు తెలియారు ఇక్కడ. అటువంటి కార్యక్రమం ఆయన సందర్భాల్లో అనేకమైనటువంటి పొద్దున కూడా శాస్త్రి అడిగారు, దీక్షితులు గారు అడిగారు, ఏడు మా నాన్నగారి విషయాలు, మా నాన్నతో ఎక్కువగా అనుబంధంగా ఉండేవాడు, నాకు తండ్రి లాంటి వాడు ఆయన. మా నాన్న తర్వాత ఎక్కువగా వీళ్ళింట్లోనే ఉండేవాడు. విజయవాడలో ఉన్న జుజ్జూరం అనేవారు. ఈ దేవాలయం కట్టినప్పుడు కానీ సత్రం కట్టినప్పుడు కానీ విజయవాడ జుజ్జూరు తిరుగుతూ ఉండేవాడిని. వారు వచ్చి ఆ కార్యక్రమానికి విజయవాడలో కూడా ఉంటే నేను కనపడకపోతే ఫోన్ చేశారు, ఎక్కడున్నారు అర్జెంట్ రారా అని చెప్పనేవాడు. అట్లా వచ్చి చేస్తుండేవాడిని. ఆయన ఎన్నో క్రతువులు చేశారు. ఆయన మరి 95 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన భార్య వెళ్ళే వరకు కూడా ఆయన అగ్నిహోత్రం మానలా. చెప్తూ ఉండేవాడు రోజు, అరే రోజు అగ్నిహోత్రం అయిపోయిందిరా, ఇష్ట అయిపోయిందిరా, నాకు ఉపవాసం స్థాళీపాకం చేశాను రా, నాకు ఏ రోజు ఎంతవరకు బాకీ లేదు. ఈ సంవత్సరం మా నాన్నగారి తిథి మా అమ్మగారి తిథి పెట్టాను, మహళాయం పెట్టానని చెప్పని నేను ఎవరికి ఏ బాకీ లేదురా అని చెబుతూ ఉండేవారు. ఎవరి దగ్గర ₹10 తీసుకుంటే ఆయన ఇచ్చేవారు, నిద్రపోయేవాడు కాదు. ఆయన నివాసం ఉన్నా కూడా అట్లా మళ్ళీ వసూలు చేసేవాడు. ఎట్లా తీసుకుని ఎట్లా ఇచ్చేవాడో మళ్ళీ చెవులు పిండి వసూలు చేసేవాడు. దాంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఆయన చెబుతున్నా, ఎందుకంటే ఆయన తోటిపాటు నేను అంత అనుబంధంగా తిరుగుతూ ఉండేవాడిని. దాదాపు ఆయనతో 77 నుంచి ఇప్పటి వరకు వారి కుటుంబంతో ఇంచుమించుగా 4, 12, 48, 4 పుష్కరాలు నడిచినాయి. 48 సంవత్సరాల అనుబంధం మాకు యాదులు గారితో, వారి కుటుంబంతో. ఇది కాకుండా అసలు దీనికి నాకు వారితో పరిచయం కాకముందు అనేక రకాల బంధుత్వాలు కూడా ఉన్నాయి. కాస్త దూర బంధుత్వాలు, మేనమామల నుంచి పెద్దల్లి కొడుకుల నుంచి అట్లా బంధుత్వాలు ఉన్నాయి. దానికన్నా కూడా ఈ బంధుత్వం నాకు ఎక్కువైంది. 45 సంవత్సరాలు మనం ఇట్లా యజ్ఞం చేయాలి అని చెప్పి మన చైత్రమాసంలో వారింట్లో జనస్వామి సాయి గారిని ఎవరో అద్దెగా ఉన్నారు. వారు ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని వారింట్లో కూడా ఒక ఆయన చేస్తున్నప్పుడు మావాడు నేను వెళ్ళే ఈ మధ్య నాకు జబ్బు చేసింది, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా అబ్బాయి అన్నాడు, నువ్వు కూడా చేయను అన్న యజ్ఞం అన్నాడు. నేను ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం చేస్తానన్నాడు. అట్లా కాదు ఇప్పుడు చేసి తీరవలసిందేనని చెప్పానన్నాడు. అన్నప్పుడు వారు ముహూర్తం చూడమని చూశారు, బాగుందన్నారు. సరే అప్పుడు చేద్దామని మన వైశాఖ మాసంలోనే ఇక్కడ వచ్చి ఆధారం అదే చేసి అంతా వారి చేతి మీదుగా జరిపించారు. సరే యజ్ఞం కూడా ఇక్కడ చేయాలని ఈ ముహూర్తం కూడా నిర్ణయం చేశారు.
పాల్గొన మాసంలో యజ్ఞం ఇక్కడే చేస్తున్నా. మీ గ్రామస్తులంతా కూడా అనేక సార్లు ఇప్పుడే కాదు అప్పటి నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా మేము ఉన్నామని చెప్పని వాళ్ళు కాళ్ళు నిలబడి పందిళ్ళు పాకలు ఇటువంటి విషయాలన్నీ కూడా వాడు చూసుకుంటూ ఉన్నారు. అందుకని ఉండబట్టి అతను చేయగలిగాడు. వాళ్ళ నాన్నగారు ఉండగా కొన్ని పనులు నాకు పురమాయించేవారు. ఇప్పుడు నాకు అసలు అతను చేస్తుండగా ఏ పని పురమాయించట్లా. ఆయన యజమానిగా ఉన్నారు, యజమానిగా కూడా లేనప్పుడు కూడా నాకు ఏ పని పురమాయించట్లా. ఎందుకంటే వాడికంతా ఊళ్ళో గ్రామస్తుల దాకా అనుబంధంగా ఉంది. నాకు వయసు వచ్చింది కాబట్టి అతనికంటే నేను 5 సంవత్సరాలు పెద్దవాడిని. అప్పుడు ఆయనే దగ్గరుండి నాకు తమ్ముళ్ళలాగా దగ్గరుండి ప్రతి కార్యక్రమం కూడా మన 2 రోజులు ఉండి ఇష్టి ఆధారం చేశా. తర్వాత 15 రోజుల పాటు ఉండి ఇష్టి చేసుకున్నా. ఆ ఇష్టికి కూడా అతను చేపట్టుకొని నిలిపించే కార్యక్రమం చేయించారు. ఇప్పుడు కూడా కార్యక్రమానికి ఇక్కడ ఇష్టికి రావాల్సింది ఏంటంటే ఇప్పటికి 5 ఇష్టులు చేశా. 5 ఇష్టులు కూడా ఇంట్లోనే జరిగినాయి. వారి మనుషులు ఎవరు చెబితే వారు రావడం చేయడం నా చేయించుకొని జరిపించడం. మా కుమారుడు వాడు చిరంజీవి వాడు పెళ్లి కాలేదు. పెళ్లి కావడం కోసం ఈ మొక్కుబడి మా నాన్నగారు చేద్దాం అనుకున్నారు. ఆయన చేయలేకపోయిన అనారోగ్యంతో ఆయన నా చిన్నప్పటి నుంచి కూడా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఒక టైంలో బాగా సృష్టి చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రాణంతో గిడగలా కొట్టుకులాడుతున్నారు. మా మానమామలు యజ్ఞాలు చేశారు. వాళ్ళు వచ్చి హాస్పిటల్లోకి ఉండి ఆయన అనేక యజ్ఞాలు చేశాడు. చిన్నప్పటి నుంచి ఆయన కోరుకుంది ఆ యజ్ఞం ఆయన చేత చేయించరా మీరు అని చెప్పని అన్నాడు. అంటే తప్పకుండా చేయిస్తానయ్యా. ఆయన శరీరం సహకరించలేకపోయినా ఆయన చేయలేకపోయినారు. అది మేము దండం పెట్టుకున్నాం కాబట్టి ఆ బాధ్యతగా మొక్కుబడింది కాబట్టి ఎవరైనప్పుడు తల్లిదండ్రులు బాకీ చేస్తే ఆ బాకీ వాడికి ఆ బాకీ కట్టబోతూ ఊరుకోడు చెవులు పిండి వసూలు తీసుకెళ్తాడు. అట్లాగే మనకు ఇవ్వాల్సి ఉంటే మనం చెవులు పిండి మనం వసూలు చేసుకొచ్చుకుంటాం. అట్లాగే ఇప్పుడు మా నాన్నగారు ఈ యజ్ఞం బాకీ ఉన్నారు కాబట్టి మా వంశంలో యజ్ఞేశ్వరుడికి బాకీ ఉండకూడదని చెప్పి వాడు కంకణం కట్టుకొని వాడు నా ఇప్పుడు వివాహం యజ్ఞం కనుక చేస్తే నా వివాహం అవుతుంది అని చెప్పి దగ్గరుండి నాకు చేపట్టుకొని ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. నాకు నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు. అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమం చాలా అఖండ దిగ్విజయంగా జరుగుతుందని భావంతో ఈ గ్రామస్తులంతా కూడా నాకు సహకరిస్తారని చెప్పి నేనంతా కూడా సంతోషిస్తున్నాను. ఏదైనా ఇక్కడ బాధ్యత మా మేనళ్ళు అంతా కూడా మా మేనళ్ళు మా పెద్ద కై కొడుకులు వాళ్ళిద్దరు ఇక్కడ నిలబడి ఆ 5 రోజులు భోజనం ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెడతాం. పగలు కానీ రాత్రి కానీ అన్నం లేదు అనేటువంటి శబ్దం ఉండకూడదు. మామయ్య గారు పొద్దున కూడా చెప్పారు. ఇంత కూడా యజమాని గారికి చెప్పారు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి అన్నారు. చెప్పేట్లు బలాన జగన్ గారు ఏర్పాట్లు చేస్తున్నారు. వారితో మాట్లాడండి అని చెప్పాను. అందుకోసం అని చెప్పని ఈ కార్యక్రమాన్ని ఊళ్ళో గ్రామస్తులంతా కూడా వచ్చి నిలబడి ఎవరు శక్తానుసారంగా వాళ్ళ కార్యక్రమాన్ని చూసి మాకు ఆశీస్సులు అందించవలసిందిగా చూస్తున్నాం. సంతోషం. తప్పకుండా నీ కోరిక ప్రకారం అన్నీ సలక్షణంగా జరుగుతాయి. వాడి వివాహం కూడా జరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను కాబట్టి నీకేం భయం లేదు. నిర్భయంగా నువ్వు యజ్ఞం ఇక్కడ చేసుకో. మేము వచ్చే ఓపిక నా ఉపయోగం 5 రోజులు నీ పక్కన కూర్చుంటా. యవైతాం బ్రహ్మణో వేద అమృతేనా వితాంబురేం తస్మై ఐకృత్యం ప్రజాంతో భాగధే నైవేరం ప్రణయతే బ్రాహ్మణా ఋషే ఉద్ధరేతు. శాంతి అని చెప్పండి.
सायन्दीयं श्री नमः श्रीमेव श्रियां प्रतिष्ठापयति। शिवंतो महांतो अनुगृह्णन्तो यज्ञेश्वर प्रसादोऽस्तु यज्ञेश्वर प्रसाद सिद्धिदार यज्ञानुष्ठान अधिकार योग्यता सिद्धिरस्तु शिवंतो महांतो अनुगृह्णन्तो सच्चा एता मानस्य कामाः तथास्तु। గుంటూరు హరికృష్ణ సోమయాజులు గారు, విష్ణుమఠ లక్ష్మీనారాయణ హరియాజి గారు, ఆత్మారామ శ్రోతి గారు, సుబ్రహ్మణ్య శ్రోతి గారు, శ్రీకృష్ణ శ్రోతి గారు, నారాయణ శ్రోతి గారు, శ్రీకృష్ణ శ్రోతి గారు, అద్వైలు గారు, అద్దూరి వాజ్పేయి యాజీ గారు. మీరు రావాలండి, అలాగా చాలా కుదరదు. అదే మీరు రావాలి. మద్దూరి చంద్రశేఖర వాజ్పేయి యాజులు గారు.
మలతే అంబైశ్వరీ లలతే మహిమగిరి తనయే హే మలతే అంబైశ్వరి శ్రీలలితే వామవా కావవే మహానుభావ కన్నతో ఈ దంపతులను కావవే. అయ్యా అర్చక మహాశయులందరూ చాలా దగ్గరికి వస్తే పై ప్రయోగం చేసుకుందాము. వేదీమానం యోపకర్మ వ్రతం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. అర్చకులందరికీ తెలిసినవి కాబట్టి అందరూ వస్తే ఆ కార్యక్రమం పూర్తి చేసుకుందాం.